చేనేత సహకార సంఘం సిరిపురం ఎన్నికల్లో 10వ తారీఖు పాల్గొంటున్నటువంటి సిరిపురం చేనేత సహకార సంఘం ఓటర్ మహాశయులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎల్లుండి ఓటు ఏ పద్ధతుల్లో వేయాలని ఒకసారి మీ అందరి దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో మీ అందరితో ఇలా మాట్లాడుతున్నాను. మీకు ఎల్లుండి 2 పేపర్స్ ఇస్తారు. మొత్తం 9 మందిని ఎన్నుకునే అవకాశం మీకు ఉంది. ఒకటి వైట్ పేపర్ ఇస్తారు, ఒకటి పింక్ పేపర్ ఇస్తారు. ఈ వైట్ పేపర్లో 7గురికి మాత్రమే ఓటు వేయాలి. మరి ఈ సందర్భంలో మీ అందరికీ మా రిక్వెస్ట్, శివభక్త మార్కండేయ స్వామి ప్యానల్తో మేము వేసినటువంటి ఈ ప్యానల్ గుర్తు మీద 7వ నెంబరు శ్రీ జల్లా సుధాకర్ గారి పక్కకు స్వస్తికి గుర్తు వేయాలి. అలాగే 9వ నెంబరు శ్రీ పున్నా రమేష్ గారి గుర్తు మీద స్వస్తికి గుర్తు వేయాలి. అలాగే 10వ నెంబరు మాజీ ఎంపీటీసీ శ్రీ పున్నా వెంకటేశ్వరరావు గారి దగ్గర ఒక ఓటు వేయాలి. అలాగే పెద్దలు శ్రీ రాపోలు నరసింహ గారి 12వ నెంబరు గుర్తు దగ్గర అక్కడ ఒక గుర్తు. అలాగే 13వ నెంబరు శ్రీ రాపోలు రామేశ్వరం గారి దగ్గర ఒక గుర్తు. అలాగే 15వ నెంబరు శ్రీ రాపోలు శ్రీశైలం గారి దగ్గర మరి ఒక స్వస్తికి గుర్తు. అలాగే పెద్దలు శ్రీ సాయని శేఖర్ గారి 17వ నెంబర్ దగ్గర ఆ బాక్సులో ఒక స్వస్తికి గుర్తు. అలాగే పింక్ కలర్లో 2 3వ నెంబరు గంజి శారదాంబ గారి పక్కకు మీరు ఒక ఓటు. అలాగే 4వ నెంబరు శ్రీ పున్నా పుష్పలత గారి దగ్గర మీ అమూల్యమైన ఓటు వేయాలి. ఎందుకంటే దీంట్లో 7గురికి ఓటు వేస్తేనే ఈ ఓటు చెల్లుబాటు అవుతుంది. మీరు 8వ నెంబరు వేస్తే మాత్రం మీ ఓటు చిత్తయ్యే అవకాశం ఉంటుంది. దయచేసి మీరందరూ కూడా గమనించాలి. అలాగే ఇందులో 4 నెంబర్లు ఉంటే రెండింటి మీదనే ఓటేయాలి. ఇలా 9 మందికి ఓటేయాలి. ఇందులో 7గురికి, ఇందులో 2కి ఆ రకంగా ఓటు వేస్తేనే ఓటు చెల్లుబాటు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే అలా సందర్భంలో మరి ఓటు వేసిన తర్వాత కూడా ఇంకు ఉంటుంది కాబట్టి పక్కకు అంటుకుంటే కూడా ఓటు చిత్తయ్యే అవకాశం ఉంటుంది. వారు పోలింగ్ బూత్ వాళ్ళు ఏ రకంగానైతే మీకు మలిసి ఇస్తారో అదే పద్ధతుల్లో జాగ్రత్తగా ఓటు వేసి అదే రకంగా మలిసి బాక్స్లో వేస్తే మరి ఓటు చెల్లుబాటు అయ్యే అవకాశం ఉంటుంది. దయచేసి మీరందరూ గమనించాలి. శివభక్త మార్కండేయ ప్యానల్కు